వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మీరు ఆల్ అనే బటన్ కూడా క్లిక్ చేసుకుంటే మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనము తెచ్చుకునేటివి అనమాట. అన్నీ పోయిన వీడియోలో చూపించాను కదా, అన్నీ తెచ్చినవి సరుకులు అనమాట. అలాగే అన్నీ పోసి పెట్టేస్తున్నాం అనమాట డబ్బాలో. ఒక చిన్న క్లిప్ అలా తీసాను అనమాట. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి చెప్పడానికి, అందుకనే ఇలా చూపిస్తున్నాను అనమాట. సో మన దగ్గర చూడండి ఇలాంటి ఒక మిరపకాయలు ఉంటాయి. సో ఇది వచ్చి కాశ్మీరీ మిర్చి. మనకు సాదా ఉండేటివి కవర్లోవి, ఈ కింద కవర్లో ఉండేటివి కాశ్మీరీ, డబ్బాలో ఉండేటివి అదొక మిరపకాయలు. అవి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్, అందుకని చూపిస్తున్నాను. సో మన దగ్గర కొన్ని రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అందుకే మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి. మా దగ్గర చాలా రకాలు బియ్యం కూడా వాడతాము, అలాగే మిరపకాయలు. ఇంకా మిరపకాయలు కూడా నేను వాడతాను, ఇంకా ఎక్కువ వేరే పల్సగా ఉండే మిరపకాయలు అన్నమాట. అవి పోపుకు చాలా బాగుంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, రకరకాల బియ్యం, బాస్మతి బియ్యం, మన ఇంట్లో సోనా మసూర్, ఇది వచ్చి మనకి దోశలకు నానేస్తాం. ఇవి వచ్చి బ్రౌన్ రైస్. ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఇంకొక రైస్ ఉంది, అది వచ్చి కొరలు. చూడండి కొరలు, ఫైనల్గా కొరలు. ఇంకా రెడ్ రైస్, మనం బ్రౌన్ రైస్ వాడుతున్నాం, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ వాడట్లేదు. చూడండి ఇలా ఫ్రెండ్స్, ఇలా నడుస్తుందన్నమాట. ఫైనల్గా ఇలా అంతా తీసానమాట, ఎందుకంటే నాకు మీకు చూపిద్దామని. సో ఇలా రకరకాల బియ్యం తినాలి, ఒకే రకాలు కాదు. సో నూనెలు కూడా రకరకాలు వాడండి, ఒకే రకం నూనెలు కూడా వాడద్దు ఫ్రెండ్స్. సో ఒకరోజు రకరకాల ఎన్ని ఆయిల్ అనేటివి వాడతానో చూపిస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చి ఏంటి అంటే రెసిపీ చూడండి. చాలామంది మనం మల్బార్ పరాటాని తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇది చూడండి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. గుల్జాన్ పరాటా ఉంటుంది అలా అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇది పరాఠా అనమాట. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మైదాతో చేస్తున్నాను. సో మీకు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసేసుకోవాలి, వాటర్ పోసేసి కలిపేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి చేసేసుకోవాలి. గుల్జా పరాఠా కూడా అంటారు దీన్ని, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ నార్త్ ఇండియన్ వాళ్ళు చేస్తారు, మనకు హోటల్స్లలో ఎక్కువ సర్వ్ చేస్తుంటారు. రుమాలి రోటీ అని, నాన్కి రోటీ అని. సో నాన్కి రోటీ మన వీడియోలో పెట్టాము, పార్వతి హోమ్ రెసిపీస్లో ఉంది నాన్కి రోటీ, చూడండి. దాంతోపాటు పన్నీర్ కర్రీ కూడా చేశాను, సో అది కూడా పెట్టాను చూడండి. 2 కాంబినేషన్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో ఇలా అన్నీ చేసేసుకున్నాము. సో మీరు చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం గొంతు బాగాలేదు అలా అనమాట, ఇలా అనమాట. అంతా ఇలా తిప్పేసుకోవాలి, అంతా మంచిగా తిక్కేసుకొని. సో ఫ్రెండ్స్ నెయ్యి తీసుకొని, నెయ్యి అన్న బటర్ అన్న అందులో కాస్త పిండి వేసి ఇలా కలిపేసుకొని అంతా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే చూడండి ఫ్రెండ్స్. దీన్ని మనం కట్ చేసుకొని రోల్ చేసుకొని చుట్టేసుకొని ఆ కింది తోక అనేది సన్న కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం వెడల్పు కట్ చేశాను. సో ఎలా కట్ చేసినా పర్లేదు, లేయర్స్ ఎక్కువ వస్తాయి. ఎంత లేయర్గా కట్ చేస్తే చిన్నగా అన్ని లేయర్లు వస్తాయి, అంతే. ఇది ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడు అనుకొని చేశాను కాబట్టి అంత అలా చేశాను అనమాట. లాస్ట్కి అలా తిప్పేసి ఆ తోక తీసుకెళ్ళి కింద ముడిచేసి పెట్టేసేయాలి, ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అంతా అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకోండి, మేము పెట్టిండే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసుకొని చూడండి. ఇది ఫ్రెండ్స్. దీంతోపాటు పనీర్, గుత్తొంకాయ, ఇంకా ఏది బటర్ నాన్ మసాలాది ఉంటుంది, తర్వాత అన్నీ చికెన్ది అన్నీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను గొంతు వల్ల. సో ఇది ఫ్రెండ్స్, అన్నీ మనకి రకరకాలు చేసుకోవచ్చు. అండ్ కర్రీస్తో ప్రతి ఒక్క కర్రీతో బాగుంటుంది. ఎక్కువైతే పనీర్, గుత్తొంకాయ, బగారా బైగన్, పనీర్ ఏదైనా కూడా పనీర్ మీ ఇష్టం వచ్చిన పనీర్తో మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కడాయి పనీర్, మళ్ళీ లేకపోతే మీరు బటర్ పనీర్, ఇలా ఫ్రెండ్స్ అన్నీ మిక్స్ వెజిటేబుల్స్ కర్రీతో అన్నీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఆలు సాగ్ అన్నిటితో కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది.
వెరైటీస్ తోటి తినొచ్చు మనము. అండ్ బయట కొనడం కన్నా ఇలా చేసుకొని ఇంట్లో అప్పుడప్పుడు ఫ్రెండ్స్. మైదా హార్ట్కి మంచిదండి. మైదా తింటే ఏమో అవుతుంది అనుకుంటున్నారు, ఏమీ అవ్వదండి. మైదా తింటే హార్ట్కి చాలా మంచిది. సో అందరూ నెలకు ఒక్కసారి ఒక చపాతీ 2 చపాతీలు తినొచ్చు. మహా అయితే మీరు ఒక 3 నెలలకో 4 నెలలకో తింటే ఏం కాదు. కాకపోతే ఎక్కువగా తింటే ఏదైనా విషమేనండి. సో మనం లిమిట్గా తింటే ఏం కాదు. చెప్పాను కదా, చూడండి పన్నీర్ కర్రీ ఇలా అనమాట. సో పన్నీర్ కర్రీ వీడియో తీయలేదు, చాలా తొందరలో చేసేసాము అందుకని. సో పన్నీర్ కర్రీ ఉంది కాబట్టి ఒకసారి మీకు గుల్జా పరాటా కూడా చేసి చూపిద్దామని ఇలా చేస్తున్నాను. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ పరాటా అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ పెట్టండి. అండ్ ఇలా మీరు ఎవరెవరు ట్రై చేశారో చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్.